బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జన్మదినం 135వ జన్మదినం జరిగే సమయంలో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి పేదవాడు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాస్తారు? అప్పటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యమే ఉండే. కానీ మన సామ్రాజ్యంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి. అందరిని కలిపేటోడు ఎవరు? మనకు అందరికి అయిపోయే సంవిధానం కావాలి అని ఆలోచన చేసే సమయంలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారంటే, కడుపు గాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే ఈ రాజ్యాంగం రాయగలుగుతాడంటే ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్పి, చదువుకుంటేనే మీ భవిష్యత్తు ఉంటుంది, అక్క కులాలతో మీరు కూడా సమానంగా ఉండాలంటేనే మీ చదివే ముఖ్యమని ఆ రోజులలో ఆలోచన చేసి ఎన్నో ఆయనకు అవమానాలు జరిగినా ఈ అవమానాలకు వ్యతిరేకంగా మనం ఏం చేయాలి అంటే ఒకటే ఒక పని చేయాలి, చదువుకోవాలి అన్నాడు. ఆ చదవడానికి ఏకైక నాయకుడు ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చదువుకొని తెలుసుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఆయన కూడా 1999లో ఆయన జన్మదినం అయింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల కార్యక్రమం ఇవాళ 11 నుంచి మొదలు పెడితే 2028 వరకు 2 సంవత్సరాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మొట్టమొదటి ఆలోచన సమానత్వం, సోషల్ జస్టిస్ అన్నాడు. కానీ మా ప్రధానమంత్రి సోషల్ జస్టిస్ గురించి ఆలోచన చేయకుండా ఇవాళ కులగన జరిగితే అందులో బీసీలను ఒమిట్ చేశారు. ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం మీద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తప్పకుంటది. అదే విధంగా ఇవాళ బీసీలను కూడా లెక్కలో తీసుకోవాలని మా రాష్ట్రంలో ఆల్రెడీ చేసినాం. అదే విధంగా ఫ్యూచర్ లో కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలని, అదే విధంగా మహిళా బిల్లు కూడా అందులో కూడా బాబు 200 years అయిన తర్వాత నరేంద్ర మోడీకి గుర్తు వచ్చింది ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన. ఆ ఆలోచనను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని, అదే విధంగా ఆయన శిష్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్పి ప్రతి పేదవానికి కూడా న్యాయం జరగాలని